హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేబీకి సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దానికి జనరల్గా 6 మంత్స్ ప్లస్ 6 మంత్స్ తర్వాతే స్టార్ట్ చేస్తాము. అప్పుడప్పుడు డాక్టర్ 5th మంత్లో కూడా స్టార్ట్ చేయమని చెప్తుంటారు బేబీ డెవలప్మెంట్ బేస్ మీద. సో అది మీరు ఒకసారి మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. అండ్ జనరల్గా అయితే 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాము. ఎప్పుడైతే వాళ్ళ హెడ్ అండ్ నెక్ సపోర్ట్ ఉంటుందో, స్ట్రైట్గా ఎప్పుడైతే వాళ్ళు పెట్టగలుగుతారో అప్పుడు దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కూర్చోగలుగుతారో, కనీసం చిన్న సపోర్ట్ అయినా కూర్చోగలుగుతారో అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ వాళ్ళు ఫుడ్ని చూసి ఇంట్రెస్ట్గా కూడా ఉంటారు. లాక్కోవడం, లేకపోతే నోట్లో పెట్టడం ఫుడ్ని, అలాగా ఎప్పుడైతే ఉమ్ము కారుతుంది అలాగా కొన్ని సైన్స్ ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసినా కానీ 6 మంత్స్ తర్వాత కూడా ఫార్ములా మిల్క్ ఆర్ మదర్ మిల్క్ రెండిట్లో ఏదైనా కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏ ఫుడ్స్ తినొచ్చు అనేది చూద్దాము. వెజిటబుల్స్లో అయితే స్వీట్ పొటాటో తినొచ్చు, అలాగే క్యారెట్, పీస్, పంప్కిన్ కూడా పెట్టచ్చు అనమాట. ఇవన్నీ బాయిల్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పెట్టాలన్నమాట, ప్యూరీ లాగా పెట్టాలి. ప్యూరీడ్ ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు. అలాగే ఏ ఫ్రూట్స్ పెట్టచ్చు అంటే యాపిల్, పేర్, బనానా పెట్టచ్చు అనమాట. గ్రెయిన్స్, మన రైస్ లాంటిది ఏదైనా ఒకటి, ఫస్ట్ 6 మంత్స్ స్టార్టింగే కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. రైస్ కానీ ఓట్స్ కానీ అలా ఏదో ఒకటి. ఇంకా పప్పులు అవి యాడ్ చేసేయకుండా స్టార్టింగ్లో మాత్రం ఓన్లీ రైస్, ఓన్లీ ఓట్స్, ఓన్లీ వీట్ అలా ఒకటే పెట్టాలి. దాన్ని కొంచెం మదర్ మిల్క్లో కానీ ఫార్ములా మిల్క్లో కానీ కలిపి పెట్టచ్చు అనమాట. సో చికెన్ అవి అయితే నేను పెట్టలేదండి. సో పెట్టచ్చు అంటారు, బట్ ఎంతవరకు అనేది నాకు తెలీదు. నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరు పెట్టినట్టు నాకు తెలీదు నాన్ వెజ్. అట్లీస్ట్ వాళ్ళ పళ్ళు వచ్చే వరకు అయితే లేదండి, పెట్టలేదు. సో అదే అండి, పిల్లలు కొంతమంది చేతికిచ్చి తినిపిస్తారు, కానీ 6 మంత్స్ అనేది చాలా ఎర్లీ ఏజ్ అనుకుంటాను నేను చేతికిచ్చి తినిపించడానికి. సో సో ఇవైతే పెట్టచ్చు బేబీకి 6 మంత్స్కి. ఒక పాయింట్ ఏంటంటే, ఏ ఫుడ్ పెట్టినా కానీ 3 days వరకు కంటిన్యూస్గా పెట్టాలి. లైక్ ఈరోజు మార్నింగ్ క్యారెట్ పెట్టారంటే నెక్స్ట్ డే కూడా క్యారెట్ పెట్టాలి, అలాగే ఆ నెక్స్ట్ డే కూడా క్యారెట్ పెట్టాలి. 3 days కంటిన్యూస్గా పెట్టి అది పడుతుందా లేదా అంటే ఏంటేంటి ఉంటాయి పాయింట్స్, వాళ్ళకి మోషన్ సరిగ్గా అవుతుందా లేదా, అలాగే ర్యాష్ ఏమైనా వచ్చిందా, లేదా వామిటింగ్ ఏమైనా చేస్తున్నారా, అవన్నీ చూసుకొని అబ్జర్వ్ చేసుకొని అప్పుడు కంటిన్యూ చేసుకోవాలన్నమాట. 3 days అయితే పక్కా పెట్టాలి. ఈరోజు ఒకటి రేపు ఒకటి అలా పెట్టే కన్నా 3 days కంటిన్యూస్గా పెడితే వాళ్ళకి పడుతుందో లేదో తెలుస్తుంది. అప్పుడు 3rd డే 4th డే ఏమో అది స్టాప్ చేసి ఇంకోటి పెడతాం. అలాగా 3 days మళ్ళీ అది పెడతాం. సో ఎప్పుడైతే ఇవన్నీ పడ్డాయి, సూట్ అయ్యాయి అనిపిస్తుందో అదొక 2 weeks అలా పడుతుంది. దాని తర్వాత రోజుకి 2 మీల్స్ అలా పెట్టడం, ఒకటి రైస్ ఒకటి ఫ్రూట్ అలా పెట్టడం బెటర్ అనమాట. సో ఈ డైట్ చార్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా బాగా అనిపించింది, బాగా మాయిశ్చరైజ్డ్గా ఉంది స్కిన్, చాలా గ్లో కూడా వచ్చింది. సో ఇది పారాషూట్ బేబీ బాడీ వాష్ అండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ట్రై చేయండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్ బేబీ సాలిడ్ ఫుడ్ గురించి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.